నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు గురించి నన్ను చాలామంది అడుగుతున్నారు. నేను చెప్పాను ఒకసారి నాకు అది క్లియరెన్స్ అవ్వగానే ఏ పార్టీ ఎన్ని స్థానాలు వస్తాయనేది ఖచ్చితంగా ఇస్తాను. జూన్ 1 వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే లోపలే నేను ముందు నా ప్రిడిక్షన్స్ ఇస్తాను. అయితే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాక కూడా ఇంకా తీవ్రమైన చర్చలు ఇరు పార్టీల మధ్య జరుగుతూనే ఉన్నాయి. మేం గెలుస్తామని బయటకు చెప్తున్నప్పటికీ కూడా లోపల ఇరు పార్టీల్లో అయితే మాత్రం ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అనేది అయితే కనబడట్లేదు. సోషల్ మీడియాలో అభిమానులంతా కూడా మేము వస్తాం ఒక నెంబరు 115, 130 ఇట్లా ఎవరికి వాళ్ళు అనాలిసిస్లు వాళ్ళు పెట్టుకుంటూ వెళ్తున్నారు. జిల్లాల్లో వాళ్ళకి జరిగిన ట్రెండు, వాళ్ళు గమనించిన ట్రెండ్ ప్రకారం వాళ్ళు ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని జిల్లాల వారీగా ఎవరి పార్టీ అభిమానులు వాళ్ళు చాట్స్లో సోషల్ మీడియాస్లో వాళ్ళ ప్రిడిక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. కానీ ముఖ్యమైన నాయకులు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి చేసిన ఐపాక్ టీంకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాల, ముఖ్యమంత్రి జగన్ తప్ప. అట్లాగే కనీసం జగన్ అన్న అక్కడ వచ్చి మాట్లాడి మాకు ఇన్ని స్థానాలు వస్తాయని ఏదో ఒకటి కాన్ఫిడెన్స్ కన్నా ఇచ్చారు. రిషి లాంటి వ్యక్తి ఎవరు కూడా స్ట్రాటజిస్టులు ఎవరు ముందుకు రాలేదు. ఒక పర్టికులర్ నెంబర్ కానీ లేదా ఇట్లా స్వీప్ చేస్తామని ఎక్కడో కూడా వాళ్ళకి రాలేదు. ఇంకా ముఖ్యంగా అయితే తెలుగుదేశం పార్టీ లేదా ఎన్డీఏ అలయన్స్, తెలుగుదేశం పార్టీకే చేశారు రాబిన్ శర్మ. ఎన్డీఏ అలయన్స్కి కానీ అట్లా జనసేనకి చేసిన వ్యక్తి వేరే ఉన్నారు. బీజేపీకి ఎవరు కూడా పెద్ద ఆంధ్రప్రదేశ్కి స్ట్రాటజీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీజేపీ పార్టీకి అయితే ఒక స్ట్రాటజిస్టులు అంటూ కూడా ఎవరు లేరు. నేషనల్ లెవెల్లో చేశారు. సో తెలుగుదేశం పార్టీకి చేసిన రాబిన్ శర్మ కూడా ఇంతవరకు ముందుకొచ్చి ఎక్కడో కూడా ఒక నెంబర్ కానీ లేదా తెలుగుదేశం పార్టీ పలానా చోట్ల ఈ కారణాల వలన గెలుస్తుంది, కూటమి ఇట్లా గెలుస్తుంది అంటూ కూడా ఎక్కడో ఇంతవరకు ముందుకైతే ఒక స్టేట్మెంట్ రాలేదు. ప్రశాంత్ కిషోర్ ఇచ్చారు, కానీ ప్రశాంత్ కిషోర్ అని ఆయన స్ట్రాటజిస్ట్ కాదు, ఆయనకు అసలు ఏం సంబంధం లేదు. ఆయన ఎప్పుడో లోకేష్కి యువగలం రూట్ మ్యాప్ ఇట్లా ముందుకెళ్ళాలని చెప్పారే తప్ప ఆయన ఎక్కడో కూడా ప్రిడిక్షన్స్ లేదా సర్వేలు చేసినట్టు ఎక్కడా కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే ఖచ్చితంగా అయితే నా దగ్గర సమాచారం ఉంది. ప్రశాంత్ కిషోర్ అని ఆయన ఎక్కడ సర్వేలు చేయలేదు. ఆయన ఓరల్గా వర్బల్గా జగన్ ఓడిపోతాడని చెప్పాడు, కానీ ఇట్లా ఎక్కడైనా ఈ స్థానాల్లో ఇన్ని గెలుస్తుంది ఇక్కడ టీడీపీ గెలుస్తుంది అనేది అయితే ఆయన దగ్గర ప్రిడిక్షన్ లేదు. ఒక నెంబర్ రఫ్దే ఒకటి ఆయన బయటకు వదిలేరే తప్ప ఏ స్థానాల్లో ఎవరు గెలుస్తారు బీజేపీ ఎన్ని అనేది అయితే ప్రశాంత్ కిషోర్ దగ్గర ఒక నెంబర్ అయితే లేదు. సో ప్రశాంత్ కిషోర్ సర్వే అనేది కానీ లేదా ప్రశాంత్ కిషోర్ స్టేట్మెంట్లు కానీ ప్రస్తుతానికి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో రెండు పార్టీలు కూడా ఎవరికి వాళ్ళ అంచనాలు వాళ్ళకు ఉన్నాయి, లోపల భయాలు అయితే వాళ్ళకి కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్యలో ఒక కొత్త చర్చ ఒకటి తెరలేపారు. ముఖ్యంగా యూట్యూబ్స్లో పీలర్స్ వదులుతున్నారు. ఒక తెలుగుదేశం పార్టీకి ప్రోగా ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ అయితే కేంద్రంలో బీజేపీకి 250 స్థానాలు మించి రావని, అందుకే మోడీ దూరదృష్టితో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారని, ఇంకొక ఛానల్ బాగా వైఎస్ఆర్సీపీకి ప్రోగా ఉన్న వ్యక్తి ఒక యూట్యూబర్ అయితే ఆయన జర్నలిస్టు, ఆయనే కేంద్రంలో జగన్ వస్తున్నాడు అన్న సమాచారం ఉంది, అందుకే ఎప్పటి నుంచే జగన్కి బీజేపీ వ్యక్తులు కాల్స్ చేస్తున్నారు, టచ్లో ఉన్నారని. అయితే ఇవన్నీ కూడా స్పెక్యులేషన్సే. జనరల్గా బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి చేస్తారు, టీడీపీకి ఫోన్ కాల్స్ చేస్తారు. టీడీపీ నాయకులు కూడా వైఎస్ఆర్సీపీతో బీజేపీతో టచ్లో ఉంటారు, చిట్ చాట్స్లో. రాజకీయ నాయకులు అందరూ కూడా అన్ని పార్టీలతో బాగానే ఉంటారు, ఒక ఎలక్షన్ ప్రచారాలు అప్పుడు తప్ప. సో వాళ్ళు మామూలుగానే వీళ్ళ అనాలిసిస్ ఎట్లా ఉంది కనుక్కుంటూ ఉంటారు తప్ప ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు అవసరం కేంద్రానికి లేదు, జగన్ అవసరం కూడా కేంద్రానికి లేదు. ఎందుకంటే ఈసారి 2024లో ఫుల్ మెజారిటీతో వస్తుంది ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ, అట్లాగే ఎన్డీఏ కూడా. థర్డ్ టైం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారు. అట్లాగే ఫుల్ మెజారిటీ 2019 కన్నా కూడా ఎక్కువ స్థానాలు వస్తాయి, అందులో నో డౌట్. ఇంకా ఎంతసేపటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్య నాయకులు ఎవరు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా జగన్ ముఖ్యమంత్రి అయినా వాళ్ళకి కేంద్రంతో అవసరం ఉంటుంది, కేంద్ర సహకారం వాళ్ళకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన నిధులకు సంబంధించి కానీ లేదా ఏమైనా ప్రాజెక్టులకు సంబంధించి బడ్జెట్లు లేదంటే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కానీ 99.99% కేంద్రానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ని అవసరం అనేది లేదు. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలిచినా కూడా ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీకి లేదా బీజేపీకి మద్దతు తెలుపుతూ ఉంటుంది. అది 14లో చూసాం, 19లో కూడా చూసాం. సో ఈ స్పెక్యులేషన్స్ అన్ని ఆపేసి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో అనేది ఎక్కువ ఫోకస్ పెట్టడం బెటర్. కానీ ఛానల్స్ రేటింగ్స్ కోసం లేదంటే జనాల్ని ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లోకి నెట్టడం, బీజేపీకి 250 రావు, అందుకే చంద్రబాబుతో మోడీ ఆల్రెడీ అలై ఉన్నారని, లేదంటే జగన్ అవసరం పడుతుంది మోడీకి, అందుకే జగన్కి సంబంధించి
ఒక వైసీపీ ముఖ్య నాయకుడికి బీజేపీ వాళ్ళు కాల్స్ చేశారు ఎప్పటి నుంచని. జగన్కి వైఎస్ఆర్ బీజేపీకి సత్సంబంధాలు ఉన్నాయి కేంద్రంతో 2019 నుంచి కూడా ప్రాబ్లం లేదు. చంద్రబాబు నాయుడుతోనే 2017, 18 నుంచి కొద్దిగా ఎన్డీఏ దూరమైనా కూడా మళ్ళీ అవన్నీ 2024లో సమసిపోయినాయి. అందరూ కలిసే ఉన్నారు. సో 99.99% కేంద్రంకి మాత్రం ఏపీ అవసరం ఉండదు. ఏపీ నాయకులకే కేంద్రం అవసరం ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ గురించే నేను మాట్లాడదాను. ఎందుకంటే ఈ మధ్య తమ్మునేల్స్ ఎక్కువైపోయినాయి. మోడీ బీజేపీ చంద్రబాబు అవసరం మోడీకి ఉందని, లేదంటే జగన్ అవసరం మోడీకి ఉందని, ఇవన్నీ ఫాల్స్ ప్రొపగండాలు. జనరల్గా రాజకీయ నాయకులందరూ కూడా ఎలక్షన్లు అయిపోయాక ఏ పార్టీ నాయకుడైనా ఇంకో పార్టీకి కాల్స్ చేయటం ఇదంతా కూడా మామూలే. అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు చిట్ చాట్స్లో కానీ లేదని ఎక్కడైనా పర్యటనలో కలిసినప్పుడు. ప్రస్తుతానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం మళ్ళీ క్లియర్ కట్గా చెప్పాలంటే ఎర్రర్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఆరామస్థాన్ లాంటి వాళ్ళు కూడా TV9 డిబేట్లో మాట్లాడుతూ 2 కీలక పాయింట్లు మాట్లాడారు. ఆ 2 కీలక పాయింట్లు కూడా మళ్ళీ ఒకసారి ఎగ్జిట్ పోల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తున్నారు అనేది ఆయన కూడా డైలమాలో పెట్టారు. ఒక పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి మహిళల ఓట్లు ఇవన్నీ కూడా బాగా పడినాయి ఒక పార్టీకి అని చెప్తూనే ఆయన కన్క్లూజన్లో ఏం చెప్పారంటే 2019 కన్నా కూడా 1% అధికంగా పోలింగ్ అయినా కూడా అది కూటమికి అడ్వాంటేజ్ అన్నారు. సో ఈ 2 ఫ్యాక్టర్స్ అక్కడ కనబడుతున్నాయి కాబట్టి ఆయన కూడా ఎగ్జిట్ పోల్ది ఒక పర్టికులర్ పార్టీకి అన్నది ఎక్కడ కూడా ఆయన ప్రొజెక్షన్ ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా ఇంకా ఆరామస్థాన్ సర్వే ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ అనేది చాలా దగ్గరకు ఉంటుంది. సో ఆ సర్వేని బాగా నమ్మేవాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఆయన ఇచ్చిన 2 స్టేట్మెంట్స్లో ఎవరికి ఫేవర్ ఉంటుంది. 1% 2019 కన్నా కూడా అధికంగా అయింది కాబట్టి అది కూటమికి అనుకూలమా, లేదా ఇంకో పక్క ఆయన వెల్ఫేర్ స్కీమ్స్, లో పావర్టీ, బిలో పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు, మహిళలు, రైతులు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారా అన్నాడు. సో ఈ 2 ఫ్యాక్టర్స్ తీసుకుంటే కూడా స్టిల్ ఏపీలో మాత్రం ఓటర్సు బెట్టింగ్ వాళ్ళందరూ కూడా చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లోనే ఉన్నారు ఇంకా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని. సో మనం కూడా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అయితే ఒకటి మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు. ఎవరు గెలిచినా ఎర్రర్ కాదు, ఎవరు గెలిచినా కూడా ఆ పర్సంటేజ్ గ్యాప్ అయితే చాలా తక్కువ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు వచ్చినా రిపీట్ స్వీప్ అనేది ఉండదు. ఆ స్వీప్ అనేది పక్క పెట్టచ్చు. 120, 130 అదే ఖచ్చితంగా లేదు. ఎవరైనా కూడా 105, 70 అంతే, 105, 70 స్థానాల దగ్గర అవుతారు. నా ప్రిడిక్షన్స్ ఏంటి అనేది కూడా నేను బిఫోర్ జూన్ 1 పెడతాను ఏపీ అసెంబ్లీ ఎన్నికల మీద.